భోగాపురంలో మరో ప్రఖ్యాత ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. విమానయాన రంగంలో నిపుణుల కొరత తీర్చే లక్ష్యంతో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీని స్థాపించేందుకు జీఎంఆర్, మాన్సా శ్రీకారం చుట్టాయి. ఈ ప్రాజెక్టును మంత్రి లోకేష్ ప్రారంభించారు. ప్రస్తుతం కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ హ్యూమన్ టచ్ కి వీటన్నిటికీ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి బ్రాండ్స్ ఈ రెండు కూడా. అలాంటివి తిరిగి మన ప్రాంతంలో ఇంత గొప్ప ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఇద్దరు తాలూకా కలయిక మన ప్రాంతానికి ఇంకా మరింత శక్తినిచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో రాబోతుంది. మరి వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మనం చేయాల్సింది, మనం చూడాల్సినటువంటిది చాలా ఉంది. అంచెలంచెలుగా రాజుగారికి కానీ మాకు కూడా ఒక రకంగా ఇదేంటంటే అన్న వచ్చింది మాట్లాడిన తర్వాత మాకు టైం లైన్ ఏమిస్తాడనేది మేము ఇద్దరం కూడా ఆలోచించుకుంటున్నాం. 6 నెలల 1 సంవత్సరం అయ్యేదనేది, కానీ అన్న ఏ టైం లైన్ ఇచ్చినా ఛాలెంజ్గా తీసుకొని చేస్తామని కూడా నా తరపున ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో మన ప్రాంతానికి ఖచ్చితంగా ఈ యొక్క హబ్ రావాల్సినటువంటి అవసరం కూడా మనకెంతో ఉంది. దేశం, ప్రపంచంలో ఏవియేషన్ తాలూకా సబ్జెక్టు మీద రేపు రాబోతున్నటువంటి టెక్నాలజీస్, ఎన్నో రీసెర్చ్, ఎంతో ఇన్నోవేషన్ కూడా ఇందులో జరుగుతుంది. ఆ సబ్జెక్టు మీద మనకి స్కిల్ సెట్ కావాలి. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో చేస్తున్నాం. లాస్ట్ 10 years లో 74 నుంచి సుమారు 164 ఎయిర్పోర్ట్స్ మనం దేశంలో క్రియేట్ చేసుకున్నాం. మరొక 200 ఎయిర్పోర్ట్స్ నెక్స్ట్ 20-25 years లో క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. ఉన్న ఎయిర్పోర్ట్ని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ ని మనం పెంచుతున్నాం. ఏవియేషన్ కి సంబంధించినటువంటి అనేక వెక్టర్స్ లో మనం అన్ని గ్రోత్ ఈ రోజు ఇచ్చేస్తున్నాం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత అవసరమైనటువంటిది ఏంటంటే స్కిల్ ఉన్నటువంటి జనాభా కావాలి, అందులో పనిచేసే వ్యక్తులు కావాలి. అది జరగాలనంటే అంత కెపాసిటీతో మనం ట్రైనింగ్ చేయించుకోవాలి. ఈరోజు మినిస్టర్గా వాస్తవంగా చెప్తున్నాను, ట్రైనింగ్ కెపాసిటీ ఇంకా మెరుగుపడాల్సినటువంటి అవసరం మన దేశంలో ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది లీడ్ తీసుకొని ఈ యొక్క కేంద్రం పెట్టడం వల్ల ఈ రోజు ఉన్నటువంటి డిమాండే కాకుండా రేపు రాబోతున్నటువంటి డిమాండ్కి కూడా అడ్రస్ చేయడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను కూడా నమ్ముతున్నాను. అందరం కూడా కలిసికట్టుగా ఇది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఏవియేషన్ కి సంబంధించిన ఎడ్యుసిటీగా తయారు చేయడానికి మేమందరం కూడా దీనికి సంబంధించి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు పార్లమెంట్ ఉన్నా సరే ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అటెండ్ అవ్వాలని కొంత సమయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది అటెండ్ అవుతున్నాను. ఇది అయిన వెంటనే మళ్ళీ పార్లమెంట్ కూడా వెళ్ళి అటెండ్ అవ్వాలి. కానీ ఇది ఎప్పటికైనా సరే ఒక ఉత్తరాంధ్రలో ఒక ప్రముఖమైనటువంటి ఆర్గనైజేషన్ గా, ఒక సంస్థగా ఖచ్చితంగా ఇది ఉండిపోతుంది. ఆ నమ్మకంతో అందరూ కూడా దీనికి సంబంధించి ఏ అవకాశం ఉన్నా అందరూ కూడా అసోసియేట్ అయి మీ తాలూకా ఆశీస్సులు, మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా ఈ ఎడ్యుసిటీకి అందించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరూ కూడా ఇందులో విచ్చేసి పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.